జిల్లాల విభజన మళ్ళీ మొదటికి వచ్చింది. తెలంగాణలో 10 జిల్లాలు ఉన్నాయి. 10 జిల్లాలు ఉంటే కేసీఆర్ ఉండి ఇక మొత్తం నేను గీసి నక్షాలు మొత్తం గీసేస్తా, ఇక నేను నా అంత సంస్కరణలు తెచ్చేటోళ్ళు లేడు, ఇక భూమి పుట్టినాక నేనే వస్తానే మండలాలను జిల్లాలను అడ్డం నిలువు కేకులుగా కత్తిరించినట్టు కత్తిరించాడు. 10 జిల్లాలు ఉన్నాయి, ముక్కలు ముక్కలు చేసుకుంటూ చివరికి 33 జిల్లాలు చేశాడు. ఇనాములు ఇచ్చినట్టు అయిపోయింది. ఎవరు సిరిసిల్లకు ఓ జిల్లా, ఓ జనగాంకు ఓ జిల్లా, మండలం గీడ మాడుగులపల్లి అని ఉన్నది, గీడ మాడుగులపల్లి కోటి, గడ ఉప ఎన్నికలప్పుడు అదే తాయిలము, ఎవడు అడిగితే అది ఓ జిల్లా ఇచ్చుకుంటూ పోయింది. చివరికి ఆడికి పోయిందంటే మన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, డిఎస్పి పరిధిలో ఉన్నది ఓ జిల్లా, సరిగ్గా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నది ఓ జిల్లా, 2 కాన్స్టిట్యున్సీలు లేదు ఓ జిల్లా, ఒక ఎంపీ స్థానంలో 10 జిల్లాలు ఉంటాయి, ఒక నియోజకవర్గంలో 4 జిల్లాలు ఉంటాయి. అడ్డం నిలువు కేక్ కత్తిరించినట్టు కత్తిరించి సర్వనాశనం చేసిపోయింది. ఇవాళ నిజంగా చెప్పాలంటే ఆ 33 జిల్లాల పేర్లు కూడా ఓనికి తెలియవు. కేసీఆర్ ఉద్దేశం కూడా ఇదే, ఉన్న వ్యవస్థను డిస్టర్బ్ చేయాలి, అవతలోడు దీన్ని అందుకునే లోపు మనం నాశనం చేయాలి. ఇదే ఆయన ప్లాను. ఆ విషయంలో సక్సెస్ అయ్యింది. 33 జిల్లాలు చేసిండు. 33 కలెక్టర్లు యాడ్ ఉంటారో, ఎస్పీలు యాడ్ ఉంటారో, ఏం పని చేస్తారు, అంతమంది ఐపీఎస్లు లేరు, ఐఏఎస్లు లేరు. ఇష్టమైనోనికి, ఇష్టం వచ్చినోనికి, స్థాయి లేనోనికి కలెక్టర్లుగా ఎస్పీలుగా ఇచ్చిండు, ఊరేగించాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన టైం అయిపోయింది, ఆయన ఇరగబడ్డాడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, మళ్ళీ దానితో అవుతున్నారు. న్యాయంగా కూడా ఈ జిల్లాల విభజనను మళ్ళీ ఆలోచించడము అందరూ స్వాగతిస్తున్నారు కూడా. 10 జిల్లాలు ఉంటే మహా అయితే ఎక్కువ ఇంకో 10 జిల్లాలు, ఒక 20 జిల్లాలు చేస్తే కొంత సౌలభ్యంగా ఉంటుంది. అంతేకాకుండా 4 మండలాలు 3 మండలాలు అడ్డం నిలువు నరకడం వల్ల ఎవరికి పనికి రాకుండా అయిపోయింది. నిజంగా డిస్టర్బెన్స్ కూడా అయింది. వాళ్ళ చాలా పట్టణాల అభివృద్ధి కూడా ఆగిపోయింది. నల్గొండ లాంటి పట్టణంలో రియల్ ఎస్టేట్ చాలా ఆగిపోయింది జిల్లాల విభజన తర్వాత. ఇక తర్వాత జిల్లాలు ఒకరికొకరు సంబంధాలు లేకుండా అయినాయి. కేసీఆర్ ఉద్దేశం ఇంకొకటి కూడా ఉంది. జిల్లాలు విభజన చేయడం వల్ల ఎవరు కూడా నాయకునిగా ఎదగడానికి అవకాశం లేకుండా చేసింది. ఒక జిల్లాలో ఉంటే 10-12 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి పాత జిల్లాలలో. అంటే ఎవడైనా లీడర్ ఎదిగితే 10-12 మంది ఎమ్మెల్యేలు చేతిలో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు నాకు 2-3 కాన్స్టిట్యున్సీలకు జిల్లా చేయడం వల్ల వాడు ఎంత పెద్ద లీడర్ అయినా ఆ జిల్లా లీడర్ అవుతాడు. అంటే 2-3 కాన్స్టిట్యున్సీలే. భవిష్యత్తులో తనకు పోటీ రాకుంటేందుకు ఇటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచన ఉన్నది దీని వెనక. సరే, ఏదేమైనా కేసీఆర్ పాపం పండింది. తెలంగాణ మళ్ళీ ఒకసారి ఆలోచించుకునే దశకు వచ్చింది. ఇలా రేవంత్ రెడ్డి మళ్ళీ ఆ జిల్లాల విభజన గురించి పునరాలోచన చేసే ఆ ప్రయత్నంలో ఉన్నాడు. ఈ మధ్య ఏదో కమిటీ వేస్తుండట, దాని మీద మళ్ళీ ఒక ఎక్స్పర్ట్స్ తోటి వేస్తే దాన్ని అధ్యయనం చేసి శాస్త్రీయంగా కొన్ని విభజన చేస్తాడు. బహుశా నేను అనుకుంటుంది పాత జిల్లాలు 10 ఉన్నప్పుడు కనీసం 20 వరకు చేస్తే ఆమోదయోగ్యంగా ఉంటుంది. సో ఇదైతే స్వాగతించదగ్గ విషయమే. తొందరలోనే ఓ 20-22 వరకు అది కుదించి ఓ పద్ధతిగా చేస్తారని ఆశిద్దాం.